హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క అంటే ఇప్పుడు నిన్న మనం ప్రిన్స్ కట్ గురించి కటింగ్ పెట్టుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి మనం ఏంటి అంటే స్టిచ్చింగ్ పెడదాం అన్నమాట. స్టిచ్చింగ్ అంటే చాలామందికి ఏంటి అంటే ప్రిన్స్ కట్ వేస్తూ ఉంటారు, కానీ అదేంటి అంటే ఎలా వేయాలి మనం టిప్స్తో షార్ట్ కట్లో ఈజీగా నేను చూపిస్తాను మీకు, ఓకేనా. అయితే ఈ అంచు మనకి ఎలాగో మిగిలింది కాబట్టి నేను థ్రెడ్ పైపింగ్ వాడుతున్నాను. కొంచెం ప్లెయిన్ క్లాత్ వాడదాము అంటే సేమ్ కలర్ మన దగ్గర కొంచెం దొరకట్లేదండి. డార్క్ వేస్తే లైట్ అనిపిస్తుంది, లైట్ వేస్తే డార్క్ అనిపిస్తుంది. అందుకని ఈ అంచునే నేను థ్రెడ్కి వాడుతున్నాను. మీరు ప్లెయిన్ వాడడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇలా మనం ఈ థ్రెడ్ కోసమని ఫస్ట్ 1 ఇంచ్ వెడల్పు మీద ఈ ముక్కలన్నీ తీసేసుకుందాం థ్రెడ్ పైపింగ్ కోసం, ఓకేనా. ఇలా అన్నీ ఒక 4-5 పీసులు ఓన్లీ మనకి వీపుకి ముందు భాగం రావడం కోసం. వెనక చిన్న మొగ్గలు లాంటివి పెడదాము నెక్కుకి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను మీకు, ఓకేనా. ఫస్ట్ అయితే థ్రెడ్ తయారు చేసుకున్న తర్వాత ఇక మీకు నేను ఎలానో చెప్తాను. ఆ థ్రెడ్ కూడా ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక 4-5 పీసులు ఇలా తీసుకుందాం. చక్కగా ఇలా స్ట్రైట్గా ఇలా తీసేసుకొని ఇంకోటి కూడా తీసుకుందాం ఇలా. ఇప్పుడు నార్మల్ పాదంతోనే నేను థ్రెడ్ పైపింగ్ వేస్తాను, చూడండి. ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్ తీసుకునే జాయింట్లు కూడా నేను డైరెక్ట్గానే వేస్తాను, చూడండి. జాయింట్లు ఇవన్నీ కూడా మనకి లేట్ అవుతూ ఉంటుంది. ఈ అంచు ఒక్కదాన్ని కొంచెం తీసేయండి, మందం ఉంటూ ఉంటుంది. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా ఇప్పుడు ఒకసారి ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క సూది కరెక్ట్గా ఎక్కడుంది అనేది పాదానికి ఒకవైపుకి కొంచెం ఇలా మనం కొట్టేసుకోవాలి, చూడండి. లైట్గా ఇలా కొట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇలా పెట్టేసి కొంచెం స్టిచ్చింగ్ చేసేయాలి. చూడండి, కొద్దిగా వెడల్పు కూడా చేయాలండి. దీన్ని కొద్దిగా వెడల్పు కూడా చేసుకోవాలన్నమాట ఈ సందుని. అంటే వన్ సైడ్ పాదం ప్రతిసారి మార్చడం ఇవన్నీ ఎందుకు అనుకున్న వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా బాగా కూడా వస్తుంది అన్నమాట, ఓకేనా. ఇలా చూడండి ఎంత నీట్గా వస్తుంది థ్రెడ్ పైపింగ్. చాలా టైట్గా నీట్గా వస్తుంది అన్నమాట, ఓకేనా. ఇలా మనం మొత్తం థ్రెడ్ పైపింగ్ తయారు చేసుకుందాం. జాయింట్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇంతే, ఏం లేదండి. థ్రెడ్ పైపింగ్ తయారు చేయాలి అంటే కొంతమంది ఏంటంటే ఇలా రాదు కాబట్టి వన్ సైడ్ పాదం చేసుకోవచ్చు. అడ్జస్టబుల్ పాదాలు కూడా మన దగ్గర దొరుకుతున్నాయి, చాలామంది తీసుకున్నారు. అలా కూడా సులువైన పద్ధతిలోనే చేసుకోండి, రిస్క్ అయితే తీసుకోవద్దు, ఓకేనా. ఇదేంటంటే మనకు అలవాటు కాబట్టి నేను చేసుకుంటున్నాను. జాయింట్ వేయాలి అనుకుంటే ఇలా కొంచెం ముందుగానే ఇలా వేసేసి ఇలా తిప్పివేయండి, ఓకేనా. జాయింట్ పడిపోతుంది, ఓకేనా. ఇలా థ్రెడ్ రెడీ అయిపోతుంది వెంటనే. అసలుకి సింపుల్గా మనకి థ్రెడ్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట, ఓకేనా. ఇలా చూడండి, మీకే అర్థమవుతుంది థ్రెడ్ ఎంత నీట్గా వస్తుందో. చూడండి, సన్నగా మనకి చక్కగా వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. ఇలా మనం మొత్తం తయారు చేద్దాం. ఇలా మనం పూర్తిగా థ్రెడ్ పైపింగ్ తయారు చేసుకున్నాం. పాదంతో కూడా మనకి అలవాటు అయితే ఇదే అలకనండి, అన్నీ మార్చుకోవడం అవి ఇవి రిస్క్ లేకుండా. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే వన్ సైడ్ పాదాలు, అడ్జస్ట్మెంట్ పాదాలు అవి కొంచెం లేడీస్ ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఒక మనం ఏంటంటే కొంచెం ఖర్చు ఉంచుకొని మొత్తం ఇలా కటింగ్ చేసేసుకుందాం, ఓకేనా. ఫస్ట్ మనకేంటి అంటే ఈ యొక్క ప్రిన్స్ కట్కి దానికి వేయడానికి ఉపయోగపడుతుందని నేను ఇది తయారు చేసుకున్నాను. మీరైతే ప్లేనే తయారు చేసుకోండి, బాగుంటుంది, ఓకేనా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఏ పార్ట్కి ఆ పార్ట్కి నేను కటింగ్లో పెట్టేస్తాను కదా. నేను ఇప్పుడు దీంట్లో మీకు కటింగ్ అనేది చూపిస్తానన్నాను, అందువల్ల నేను చూపిస్తున్నాను. కొంచెం మనం ఏం చేయాలంటే చూడండి, దీన్ని ఇలా మనం తీసేసుకొని కరెక్ట్గా లైనింగ్ ఎలా అయితే ఉందో అలాగే ఇటు సైడ్ జాయింట్లు చేసుకునే సైడ్కి మనం పర్ఫెక్ట్గా చేసేసుకుందాం. నెక్కులు ఇవన్నీ అంటే మనం కుట్టుకునేటప్పుడు చూసుకోవచ్చు. చూడండి, ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కరెక్ట్గా లైనింగ్తో సమానంగా తీసేస్తున్నాను నేను, ఓకేనా. జాయింట్ చేసుకున్నా కూడా మనకి తేడా అనేది రాకుండా ఉండాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ జాయింట్ ఇటువైపు చేస్తాం కదా మనం బ్లౌజ్కి, ఇది కూడా ఇటు సైడ్ కరెక్ట్గా ఇలా తీసేసుకుందాం. లైనింగ్ మీరు ఒరిజినల్ కట్ చేసుకున్నా లైనింగ్ కట్ చేసుకున్నా ఇవి సమానంగా అయితే ఉండాల్సింది ఎవరికైనా, ఓకేనా. ఈ కాట్ అనేది గుర్తు పెట్టుకోవడం కోసం ఇలా ఉంచుకోండి, కింది కాటు పై కాటు. ఇక సైడ్ అనేది ఇక మనం కుట్టుకున్నానగానే చేయొచ్చు. ఫస్ట్ ఇలా చేసుకున్నా లేదు, ఇది కాటన్ది కాబట్టి మనకి కదలదు, ఓకేనా. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే ఇక స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ ఫస్ట్ వచ్చేసి ఇలా పెట్టేసి చక్కగా మనం చూడండి ఇలా ఇక యథావిధిగానే ఇక మనం ఇంతకుముందు వేసాం చూడండి, అలాగే ఇది కూడా. కాకపోతే ఫ్రంట్స్ కట్కి కూడా
కొంతమందికి వేయడం రాదన్నమాట. ఎలా వేయాలన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి నేను తీస్తున్నాను. ఓకేనా, ఇంక ఇలా చూడండి చక్కగా దీని ఎమ్మటి ఫోల్డ్ అవుతూ ఉంటుంది. అది కూడా కొంచెం ఎక్కకుండా చూసుకుంటే చాలు మన పాదాన్ని ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవటమే. చూడండి ఎంత నీట్గా అవుతుందో. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇంక ఇలా మనం కుట్టుకోగానే ఇప్పుడు దీన్ని తీసేసి ఇప్పుడు యథావిధిగా దీని మీద వేసి మనం తిప్పేసుకోవాలి. చూడండి యవ్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. మనం చేసుకోగానే నీట్గా వచ్చేస్తుంది మనకు. ఓకేనా, ఇప్పుడు దీన్ని తీసేసి లోడింగ్ చేయడమే, ఏం లేదు. చక్కగా మనం ఇలా లోడింగ్ చేసేసుకోవటమే. ఇలా పెట్టేసి కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా సెంటర్కి చూసేసుకొని మళ్ళీ ఇటువైపు మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని దీని మీదకి ఇలా పెట్టేసి ఇక స్టిచ్చింగ్ చేసేసుకోండి. మళ్ళీ ఇప్పుడు పాత కుట్టి ఎలా అయితే చేశారో అలాగే ఇది కూడా సేమ్. థ్రెడ్ మీదకి అయితే ఎక్కదండి, దాని పక్కనే పడుతూ ఉంటుంది. మనం ట్యాప్కి ఒకసారి పాదాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇది 2 సైడ్స్ పాదం కదా. ఒక్కొక్కసారి మనకి థ్రెడ్ మీదకి ఎక్కుతుందో ఏమో అని అనుమానం ఉండొచ్చు, అందువల్ల. ఓకేనా, ఇలా దీన్ని మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చక్కగా. ఇలా చేసుకున్న తర్వాత ఇక దీన్ని కటింగ్ చేసేసుకుందాం. ఇలా చేసేసి కాటు పెట్టేద్దాం. కొంచెం రౌండ్స్ దగ్గర కాట్లు పెట్టుకుంటే చాలండి. కొద్ది కొసతోనే ఇలా అనండి, మొత్తం ఇలా పట్టేయకండి. ఇలా పడితే ఆడదాకా వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇలా ఇప్పుడు తీసేసి ఇక ఈ థ్రెడ్ని మనం ఏం చేయాలంటే యథావిధిగా మళ్ళీ పైనుంచి కుట్టు వేసేసుకోవటమే. ఇక ఏమీ లేదు, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఓకేనా, ఇంక ఇలా ఇంకా ఆటోమేటిక్గా ఎడ్జ్ కుట్టు పడిపోతుంది, ఎందుకంటే అక్కడ ఛాన్స్ లేదు మనకి. ఓకేనా, ఇక ఆ థ్రెడ్ పక్కనే కుట్టు పడిపోతుంది కాబట్టి ఎడ్జ్ పడిపోతుంది, టైట్ కూడా వస్తుంది అనమాట. బ్లౌజు మనకి థ్రెడ్ కూడా ఈ యొక్క మనకి 2 సైడ్స్ పాదంతో వేయడం వల్ల ఏమవుతుందంటే టైట్ వస్తుంది బాగా. ఈ కుట్టు కూడా కనిపించదు మీకు, ఇప్పుడు మనం వేసే కుట్టు కూడా కనిపించదు అనమాట, అసలు ఎక్కడ వేశారు అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇంక ఇలా మాత్రం కంపల్సరీ మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది మనకి నెక్కి పైపింగ్. చాలా నీట్గా చాలా చక్కగా అందంగా వచ్చేసింది అనమాట. దగ్గరికి చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇంక ఇలా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క థ్రెడ్ని ఇటువైపు కూడా వేసుకోవాలి మనం. ఓకేనా, ఇంకా చూడండి ఇప్పుడు ఇటువైపుకి ఇప్పుడు దీని మీద వేసుకుంటేనేమో మనకి ఇటువైపు తిరుగుతుంది, మనకు అటువైపు తిరగాలనుకుంటేనే దాని మీద వేసుకోండి. ఓకేనా, ఎక్కువ శాతం మనకి ఏంటి అంటే ఇటువైపు తిరగడానికే మనం ప్రయత్నించాలన్నమాట. అంటే ఇప్పుడు ఇటు చూడండి, ఇక ఇలా ఉంది కదా, ఇప్పుడు దీని మీదకి ఇప్పుడు ఇది ఉంది, ఒరిజినల్ ఉంది కదా, చూడండి మీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను. ఇలా ఉంది కదా మనకి, ఇప్పుడు దీని మీద వేసుకుంటేనే ఇటు తిరుగుతుంది, దీని మీద వేసుకుంటే ఇటు తిరిగిద్ది అనమాట. మనం ఇటు తిప్పుకోవడానికే ఎక్కువ ట్రై చేయాలన్నమాట, ఇటు కాదు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ దీని మీద మనం వేసేసుకుందాం. ఈ యొక్క థ్రెడ్ని చక్కగా దీని మీద వేస్తాను చూడండి, దీని మీద. ఓకేనా, ఇంక ఇలా కొంచెం ఎక్కువలు తక్కువలు ఉంటే తీసేసుకుంటూ చక్కగా ఇప్పుడే చూసుకుంటూ వేసేయండి. చిన్నగా వేస్తున్నానండి, ఎందుకంటే మీకు ప్రతిదీ అర్థం కావాలని చెప్పేసి వేస్తున్నాను. త్వరగా వేయాలి అంటే నేను ఇప్పటికి ఈ పార్ట్కి నాకు ఫ్రంట్ పార్ట్ అయిపోయేది, చిన్నగా మీకు చూయించుకుంటూ వేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇంక ఇలా వేసేయండి. ఇలా వేసేసి దీన్ని కట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఇటువైపు. ఓకేనా, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం సమానంగా చూసుకుంటూ వేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఛాన్స్ లేదు. ఈ క్లాత్ని ఇట్లా అనుకుంటూ ఇప్పుడు ఇటువైపు వేసేసుకోవాలి మనం. ఓకేనా, ఫస్ట్ నుంచి చేస్తున్నానండి, సారీ. ఇక్కడ నుంచి ఒక్కొక్కసారి ఏంటంటే మైండ్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుందండి. స్టిచ్చింగ్ చేసి కస్టమర్లతో ఊకే పెద్ద గూకులు మాట్లాడాలండి. ఇక వాళ్ళకి ఒక మోడల్ నచ్చదు, ఒక డిజైన్ నచ్చదు. ఒక బ్లౌజ్ తీసుకొస్తారు బోటిక్ షాప్కి, తీసుకొచ్చి 100 డిజైన్స్ చూపిస్తారు. వీళ్ళని ఒప్పించేసరికి ఒక టైం పడుతుంది, మళ్ళీ రేట్ ఒప్పించేసరికి ఒక గంట.
అలా వాళ్ళతో మాట్లాడేసరికి మైండ్ పోతూ ఉంటుంది, మధ్యలో మధ్యలో మళ్ళీ వీడియో ఆపాలి, డిస్టర్బ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, కొద్దిగా అక్కడక్కడ మాటలు మిస్ అవుతున్నా ఏమనుకోవద్దు, చక్కగా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒక ముక్క తీసుకోవాలి, ఇది ఒక ముక్క తీసుకొని ఇక కింద నుంచి మనం జాయింట్ చేస్తున్నాం కదా, ఇక ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇది కూడా కింద నుంచి మనం ఒకటి ఇలా పెట్టేసుకోవాలి చక్కగా. చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు పైనుంచి మనం జాయింట్ అనేది చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనకి థ్రెడ్ ఇటువైపుకు ఉంది కదా. ఓకేనా, ఇలా చూడండి, నేను లోడింగ్ చేస్తున్నాను, మీ అందరికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది ఈ వీడియో, కరెక్ట్గా చూసుకోండి. ఓకేనా, ఇలా లోడింగ్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే చాలా ఉపయోగం ఉందన్నమాట. బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది, ప్లస్ చూడడానికి కూడా లుక్ ఉంటుందన్నమాట బ్లౌజ్. ఓకేనా, ఈ క్లాత్ వాలిపోతూ ఉంటుంది, మెత్తగా జాగ్రత్తగా చేయండి. లైనింగ్ ఏం చేశానంటే నేను 2 సార్లు ఆల్రెడీ హైరన్ చేశాను, ఎందుకంటే ఇక వాటర్ చల్లుతూ ఉంటాను, నేను హైరన్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు అలా ఇష్టం స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం. ఓకేనా, ఎందుకంటే స్టిచ్చింగ్ మనకి ముందు భాగం కుదిరిందాక కూడా కొంచెం ముడతలు లేకుండా చూసుకోవాలండి ఎప్పుడైనా. ఇంకా చూడండి ఇలా అనుకుంటూ చూడండి, ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టర్నింగ్ పాయింట్ దగ్గర. ఇలా కుట్టు అయితే చక్కగా మనకి 2 సైడ్స్ పాదం కాబట్టి కరెక్ట్గా థ్రెడ్ ఏమంటే పడుతూ ఉంటుంది, కానీ ఈ క్లాత్ పెట్టుకునేటప్పుడు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ వచ్చినా ఇటువైపుకి వదిలేసుకుందాం, ఫిట్టింగ్ మారిపోద్దని భయం అంతే, నాకేం లేదు. కానీ ముందు భాగం కొంచెం ముడతొచ్చింది అనుకోండి, ప్రిన్స్ కట్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇలా పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. చూడండి చాలా ఈజీగా చాలా చక్కగా మనకి వచ్చేసింది అనమాట. ఓకేనా, కొంచెం మనం థ్రెడ్ పట్టుకొని గుంజుదాం దీన్ని. ఓకేనా, ఒకసారి థ్రెడ్ మీద కుట్టు పడితే మాత్రం ఈ థ్రెడ్ గుంజినా రాదండి. ఇలా కొద్ది గుంజితే మనకేమవుతుందంటే ఈ లూజ్ అనేది పోతుందన్నమాట. ఇప్పుడు ఈ ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసుకుందాం యథావిధిగా, సేమ్ ప్రాసెస్ అనమాట అటువైపు కూడా. ఇప్పుడు ఇది నేను ఎలా అయితే వేసానో మీరు అటువైపు కూడా అలాగే వేసేసుకోండి. దీన్ని మాత్రం కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేసేద్దాం. ఓకేనా, మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అలాగే వేసేద్దాం, ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలకి చెస్ట్ భాగం కిందికి ఉండదు కాబట్టి ఇక్కడ ఉంటుంది కాబట్టి నేను 9.5 ఇంచెస్ దగ్గర టర్న్ తీసుకున్నాను. కొంచెం హెవీ సైజ్ అంటే హెవీ చెస్ట్ ఉన్న సిస్టర్స్కి పెద్దవాళ్ళకి మీరు 10.5 ఈ లెంత్ తీసుకోండి. చిన్నపిల్లలకైతే మనం 9.5కే మనం క్లోజ్ చేయాలి, చిన్నపిల్లలు కాబట్టి. ఓకేనా, వీళ్ళకి చెస్ట్ భాగం పైకి ఉంటుంది కాబట్టి పైనే మనం దీన్ని క్లోజ్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి మనకి షేప్ బెల్ట్ అతకపోయినట్టుగా అతకపోవాలన్నమాట, ఒక 4 ఇంచుల మందం. ఇక్కడ మనకి చెస్ట్ భాగం కనిపించాలి. ఓకేనా, ఇప్పుడు ఇటువైపు కూడా నేను సేమ్ ప్రాసెస్తో ఇలాగే లోడింగ్ చేస్తాను. మీకైతే అర్థమైంది కదా. ఒక పీస్ వచ్చేసేమో కింది వైపు వేస్తున్నాను, ఇలా చూడండి. ఒక ఒరిజినల్ పీస్ వచ్చేసేమో పై వైపుకి ఇలా వేస్తున్నాను, ఇలా. ఓకేనా, ఇప్పుడు ఇటువైపు కింద నుంచి జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేసి పై కుట్టు వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ చూపిస్తాను మీకు. ఇప్పుడు మనకి చూడండి ఇలా వస్తుంది అనమాట. ముందు పార్ట్ మనకి చక్కగా చూడండి, ఎక్కడ ముడత అనేది మాట లేదు, చాలా పర్ఫెక్ట్గా ముందు పార్ట్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వస్తుంది మనకి వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇంతవరకు మనకి మంచిగా వస్తుంది నీట్గా. ఇక్కడేమో మళ్ళీ షేప్ బెల్ట్ లాగా అతకపోద్ది అనమాట. మన కటింగ్ స్టిచ్చింగ్ ఇలా ఉంటుంది. నెక్ కూడా చూడండి ఎంత బాగుందో, నెక్ కూడా పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చేస్తుంది మనకి. ఓన్లైనా కప్స్ పెట్టి కుట్టుకుంటే ఇలా వస్తుంది. కప్స్ లేకుండా చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా పైకి వెళ్ళి ఆగిపోతుంది అనమాట, చెస్ట్ పైకి వెళ్ళి ఆగిపోతుంది. కొంచెం కిందికి ఉన్న వాళ్ళకి నేను చెప్పాను కదా, కొలత అనేది మీరు మార్చుకొని కిందికి చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను మీకు ఏం చేశానంటే కప్స్ పెట్టి చూపించాను, మీకు కూడా అర్థం కావాలి కదా ఈ షేప్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం తయారు చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అర్థమైపోయింది కదా. కింద పట్టీ అనేది వేసేద్దాం. ఈ పట్టీకి కూడా నేనేం చేస్తున్నానంటే ఇక ఇది వేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇంకా చూడండి ఇది వేసుకుంటేనే బాగుంటుందండి పట్టీకి కూడా మనకి. ముందు భాగమైనా వెనక భాగమైనా థ్రెడ్ పైపింగ్ వేయాలండి, వేస్తేనే మనకి లుక్ ఉంటుంది బ్లౌజ్కి. రెడీమేడ్ బ్లౌజ్ లాగా చక్కగా ఉంటుంది అనమాట మనకి. ఓకేనా, ఇలా మనం వేసేసుకోవాలి. ఖర్చు దిగిపోయిందండి ఇక్కడ. ఇలా కాసేపట్లోకి మార్చవచ్చు మనం కుట్టుని కానీ దేని కానీ మనం ఈజీగా మార్చుకోవచ్చు అనమాట. మనం చేసే విధానంలోనే మనకి అంతా కరెక్ట్గా ఉంటుంది, ఒక్కటి సరిపోతుంది ఇది. ఓకేనా, ఇలా తీసేసి చక్కగా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇలా పెట్టేసి ఇంకొక కుట్టు వేసుకోవాలి. గట్టిగా ఉంటుందని నేను 2 కుట్లు వేస్తున్నాను, అసలు ఒక కుట్లోనే అయిపోతుంది ఇది. ఎందుకంటే ముందు భాగం ఇవి
నారాయణ పట్టు ఏంటంటే చాలా పలసనండి, మనకి చాలా పలసన అనమాట. పీసులు ఊడిపోవడం, ఒక 2 ఉతుకులకే జల్లి జల్లి అయిపోతూ ఉంటాయి. అందువల్ల నేను కుట్లు కొంచెం స్టాండర్డ్గా వేసుకుంటున్నాను. మీరు కూడా వీలైతే వేయండి, ఓకేనా. ఇలా ఇలా కుట్టుకోవటమే. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఈ వీడియో కొంచెం లెంత్ అయినా పర్వాలేదని నేను మంచిగా తీస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకేంటి అంటే ఇక మంచిగా అర్థం కావాలి కదా మీకు కూడా, ఓకేనా. ఇంక ఇలా చూడండి, ఈ షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఎడ్జ్ కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ కుట్టు ఎడ్జ్ కుట్టు నీట్గా వస్తుంది మనకి. ఆ కింది బాజుకు చేతి పని చేసుకుంటే సరిపోతుంది మనం, ఓకేనా. ఇంక ఇలా చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇక పని అనేది బోటిక్ లెవెల్లో మనకేంటంటే ఇప్పుడు ఈ బ్లౌజులు హాఫ్ శారీ కుడితే 1500 అండి. ఈ హాఫ్ శారీ కుడితే మనకి 1500 వస్తుంది. ఇట్లా చేతి పని చేసుకోవచ్చు దీనికి, ఓకేనా. ఈ బెల్ట్కి మనం చేతి పని అనేది చక్కగా చేసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ దగ్గరికి వెళ్దాం, ఓకేనా. ఈ బ్యాక్ పార్ట్కి మనం ఏం చేద్దామంటే ఇక ఇంకా చూడండి, ఇది ఇలా ఉంది. ఇప్పుడు ఇలా ఉంటే మనం ఏం చేయాలంటే చిన్న మొగ్గ ఓన్లీ ఇక్కడి వరకు పెట్టేద్దాం, ఓకేనా. అంటే గ్రీన్ కలర్ పెడదాం మనం, ఓకేనా. గ్రీన్ కలర్ చిన్న మొగ్గ బాగుంటుంది. ఎందుకంటే మరీ ప్లెయిన్గా కుట్టినా కూడా బ్లౌజ్ అనేది మంచిగా ఉండదు. చూడండి, ఇక ఇలా ఒక 10-15 పీసులు తీసుకోండి. ఇంచు వెడల్పు మీద, ఇంచు పొడవు మీద. ఇంక ఇలా తీసేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసి చక్కగా మొగ్గలు అనేవి కట్ చేసేసుకుందాం, ఓకేనా. ఇంక ఇలా ఓకేనా, స్టెప్ బై స్టెప్ ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇంక చూడండి, చిన్నగా ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదండి. మొగ్గ అనేది మరి బర్రె మొగ్గలాగా చాలా పెద్దగా పెట్టొద్దు, చిన్నగా అసలు ఎంత చిన్నగా ఉంటే అంత లుక్ అనమాట దీనికి, ఓకేనా. ఇలా మొగ్గ అనేది పెట్టేయండి, లేస్ లాగా తయారు చేసుకోండి, ఓకేనా. ఇంక ఇలా చూడండి, నేను ఎలా తయారు చేస్తున్నాను, దాని మీదకి పెట్టేసి లేస్ లాగా నేను తయారు చేస్తున్నాను. దీన్ని ఇలా మలిచేసి మొత్తం చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసేద్దాం, ఓకేనా. ఇంక ఇలా చేసిన తర్వాత చూపిస్తాను మీకు మొగ్గలు రెడీ అయిన తర్వాత. ఇలా మనం మంచిగా చిన్న మొగ్గ తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనం ఇలా ఉల్టాగా మనం పెట్టేద్దాం, ఓకేనా. ఇక మామూలుగా మనం థ్రెడ్ పైపింగ్ ఎలా అయితే పెడుతున్నామో అలాగే పెట్టేద్దాం. పెట్టేసి ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా చాలు అనుకున్నప్పుడు మనం దీన్ని కట్ చేసేసి ఇక ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ పెట్టేసుకోవాలి మళ్ళీ, ఓకేనా. దాంతో కలిపి కూడా పెట్టచ్చు థ్రెడ్ పైపింగ్, కాకపోతే ఏంటి అంటే ఇక మంచిగా అనిపించదండి, లుక్ ఉండదు, ఓకేనా. ఇలా పెట్టేసి ఇక యథావిధిగా మళ్ళీ దీన్ని ఇంకా చూడండి ఇలా ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కరెక్ట్గా ఇలా తిప్పేసి ఇక మనం ఇక్కడ ఏ ఫిల్టర్లు పెట్టాల్సిన అవసరం లేదు, థ్రెడ్ ఇలా వేసుకుంటూ పౌడర్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పార్ట్ తీసుకుందాం. ఇంకో పార్ట్ తీసుకొని సేమ్ యాజ్ టీజ్గా ఇలాగే వేద్దాం. కొంచెం వీడియో అయితే లెంత్ అవుతుందండి, ఒక అర్ధగంట అయినా పర్వాలేదు, మీకు మంచిగా అర్థమవుతుంది. కొద్ది టైం తీసి మరి చూడండి. ఇలాంటి వీడియోలు ఏంటంటే కొద్ది టైం తీయాలండి, వెంటనే ఫాస్ట్గా మీరు చూసారనుకోండి అర్థం కాదు. నేనే చాలా టైం అంటే ఇప్పుడు ఈ వీడియో మొత్తం నాకు 3-4 గంటలు పట్టిద్దండి. మధ్యలో జనాలు ఇప్పుడు చూడండి, ఇది మాట్లాడుకుంటూనే ఒక బ్లౌజు పట్టేశాను అనమాట. ఒకటి థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ తీసుకున్నాను, బిల్లు వేసి పంపించేశాను. అలా మనకేంటంటే మధ్యలో ఇక డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అందువల్ల నాకు చాలా టైం పడుతుంది అనమాట. నేను ఇంత టైం తీసి నేను చేసినందుకు మీరు అట్లీస్ట్ దాన్ని చూడాలన్నమాట. మీరు చూస్తేనే మీకు ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఏదో ఇక అన్నయ్య చెప్పింది కదా అని మీరు అలాగే ఇక మామూలుగా చూసేశారనుకోండి, ఇప్పుడు మీకు అటు ఇటు కాకుండా పని అయిపోతుంది, నాకు కూడా తీసినందుకు సార్థకం అనేది ఉండదు అనమాట, ఓకేనా. ఇంక ఇలా పెట్టేసి ఇలా కటింగ్ చేసేయాలి దీన్ని, ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ పైపింగ్ ఉంది కదా దాన్ని తీసేసి ఇక ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉన్నాయి కదా ఇవి తీసుకొని నేను అంచుతో కట్ చేశాను మొన్న, మీరు చూశారు కదా ఒరిజినల్ పార్ట్. ఇక దీని మీద బోర్లు ఇచ్చాలి, ఓకేనా. ఇక్కడ కూడా పైన షోల్డర్ దగ్గర తీసేసి దీనికి ఏది అయితే సంబంధించింది ఉందో అది మనం దీని మీద ఇలా బోర్లించాలి. చూడండి, ఇలా బోర్లించేసి కరెక్ట్గా కింద అంచు పోకుండా పెట్టండి ఫస్ట్. చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసేసుకోవాలి వేయడం. ఇక మళ్ళీ పాత కుట్టు ఎలా అయితే ఉందో అలాగే వేసుకుంటూ రండి, ఓకేనా.
ఇలా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ మళ్ళీ బయటకు వచ్చేటట్టుగా వేసేయండి. ఓకేనా? ఇలా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వేసేయండి. ఇలా ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇక మళ్ళీ దీన్ని సేమ్ యాజ్ టీజ్గా దీన్ని కూడా అలాగే వేసేద్దాం. ఇలా ఏంటి అంటే కొద్దిగా రిస్క్ తీసుకొని కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఒక్కటి కుట్టుకుంటే మనకి 1500. ఇప్పుడు ఇది అయిపోగానే లంగా కుడతా చాలదా మనకి? ఏదో ఒక 10 పట్టుకొని హరారతికి కుట్టే బదులు ఒక్కటే నీట్గా పెద్ద బిల్లు లాగా ఒక్కటి పట్టుకొని కుట్టుకున్నాం అనుకోండి, ఎంత అమౌంట్ వస్తుంది, మంచి నేమ్ వస్తుంది. ₹1 పోయినా ఈ రోజుల్లో మంచి కుట్టు అనేవాళ్ళే ఉన్నారులే, కానీ ఇక నాకు ఏం వద్దు అని బేరాలు ఆడేవాళ్ళు తక్కువ అనమాట. సగానికి సగం మంది. ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే ఒక మోడల్ వేయాలి అనుకుంటే ఇక తల్లిదండ్రిని ఎంత ఇబ్బంది పెట్టైనా కూడా ఆ మోడల్ అనేది వేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు దీన్ని కొంచెం ఇక్కడ కాటు పెట్టేద్దాం. ఇది కొంచెం పట్టేసినట్టుగా ఉంది. ఓన్లీ థ్రెడ్ పైపింగ్ క్లాత్కి ఇలా పెట్టేస్తే ఇది ఫ్రీ అవుతుంది అనమాట కొంచెం. ఓకేనా? ఇలా అయిన దాన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసి యథావిధిగా మళ్ళీ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా. ఇంకా మళ్ళీ దీన్ని కూడా ఇప్పుడు మనం దాన్ని ఎలా అయితే వేసామో దీనికి కూడా అలాగే యాజ్ ఇది వన్స్ మనకి 2 సైడ్స్ పాదం అలవాటు కావాలి కానీ అండి చాలా మంచిగా మనకి నీట్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఇదే మంచిగా వస్తుంది మనకి. ఇలా మనం దీన్ని స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఇలా అని ఇక దీన్ని కట్ చేసేసుకోవాలి. ఖర్చు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదండి. కొద్దిగా ఎక్కువ అనుకున్న కాడ పట్టియండి ఇలా. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మనం 4 కుట్లు వేసాము. ఇప్పుడు కింది దానికి పై దానికి మొత్తం 4 కుట్లు వేసాము. మళ్ళీ ఈ మందం ఆ మందం మనకి ఏంటంటే నెక్ దగ్గర కొంచెం మందంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా తీసేసి ఈ మూలల దగ్గర కొంచెం కాట్లు అనేవి పెట్టేయండి ఇలా ఈ రౌండ్స్ దగ్గర. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మొగ్గని ఇలా తిప్పేసుకోవాలి. అంతే, ఏమీ లేదు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఓకేనా? కొంచెం మీకు ఇక్కడ ఇలా వెళ్ళినట్టు ఉంటుంది. కొద్దిగా దీన్ని ఇలా తీసేసుకొని ఇప్పుడే పైనుంచి కుట్టు వేసేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇలా ఉంచేసి దీన్ని కూడా రివర్స్ తీసేద్దాం. ఈ మూల దగ్గర మనకి మూల మీద కొంచెం పాదం కింద థ్రెడ్ పెట్టేసి గుంజితే మూల కరెక్ట్గా వస్తుందండి. కాకపోతే మనం కొంచెం ఏంటంటే అలవాటు ఉంది కాబట్టి నేను తీసేసుకుంటాను ఎలా అయినా. మీకేంటి అంటే కొద్దిగా ఇబ్బంది లేకుండా మీరు అలా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా కుట్టు వేసేసుకోవటమే. ముందు పార్ట్ ఒక్కటి వస్తే చాలండి. ఇక వెనక పార్ట్ ఇవన్నీ కూడా మనకు తెలిసినవే, పెద్ద పని అయితే ఏమి కాదు. మీకు తెలుసు కదా ఆటోమేటిక్గా. ఇంకా దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు కుట్టు వేసేద్దాం. అర్జు కుట్టు ఇలా. కొద్దిగా ఇక్కడ రఫ్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా సరే, ఎంత నీట్గా వచ్చిందో అండి. చాలా బాగుంది అసలుకి. అక్కడ చిన్న పూసలు లేదంటే ఇక అలా వదిలేసినా కూడా బాగుంటుంది. ఓకేనా? ఇక ఇంకో పార్ట్ కూడా సేమ్ యాజ్ టీజ్కి ఇలాగే మనం చేసేది ఏమీ లేదు. ఇంకో పార్ట్ కూడా చేసి పైనుంచి ఇలా కుట్టు వేసేసుకోండి. నేను ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ కుట్టు వేసానండి, మీకు చెప్పలేదు. ఇలా కదలకుండా కుట్టు వేసేద్దాం. ఓకేనా? ఇవేంటంటే ఇక పై కుట్లు కూడా ఎందుకు మీకు చూపించడం, టైం వేస్ట్. మెయిన్ స్టిచ్చింగ్ ఒకటి చూపిద్దామని చెప్పేసి నేను మీకు చూపించట్లేదు. ఓకేనా? వీడియో బాగా లెంత్ అయిపోతుందని ఇలా స్టిచ్ చేసిన తర్వాత డాట్స్ కూడా కనబడకుండా కూడా మనం లోడింగ్ అనేది చేయొచ్చండి. చాలా బాగుంటుంది అలా కూడా. ఇక ఎక్స్ట్రా పీస్ని మనం కట్ చేసుకుందాం. ఓకేనా? ఇలా మంచిగా నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా. ఓకేనా? చూడండి. సేమ్ యాజ్ టీజ్కి ఇంకోటి కూడా ఇలాగే చేసి ఇలా డాట్ వేయండి. ఇది కూడా చూపించిన తర్వాత మీకు దాన్ని నేను వేసుకుంటాను. ఇలా ఒక 3.5 ఇంచెస్ డాట్ వేసిన తర్వాత ఈ కింది బాజులో లైనింగ్ ముక్క తీసుకొని చక్కగా ఇప్పుడు మనం ముందు ఎలా అయితే వేసామో అలాగే వేసేయండి. ఓకేనా? ఇక థ్రెడ్ పైపింగ్ గ్రీన్ వేయండి. గ్రీన్ లేదు, ఇక మనకి క్లాత్ లేదు అనుకుంటే ఇంకా నార్మల్గా కుట్టేయండి, పర్లేదు. ఓకేనా? ఎందుకంటే వెనక బాగా అంచు వచ్చింది కాబట్టి మనకి థ్రెడ్ పైపింగ్ అనేది కనపడదు, మనకు అంతగా అవసరం కూడా ఉండదు. ఓకేనా? ఎక్స్ట్రా ఇంకొక దానికి ఇది ఉంచేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఓకేనా? ఇలా
వెనక కూడా థ్రెడ్ పైపింగ్ మెరూన్ వేస్తే బాగుంటుందండి. కాకపోతే నేనేంటి అంటే ఇక ఇవి అంచుంది, మళ్ళీ గ్రీన్ వేసుకోవాలి, ఇవన్నీ ఎందుకులేండి, 4-5 థ్రెడ్లు వేస్తే బాగోదని చెప్పేసి వేయట్లేదు. ఇంత పెద్ద పట్టీ అయితే నేను ఉంచను, మళ్ళీ చేతి పని చేసేస్తాను. వీలైతే మీరు కూడా అలా చేసేసుకోండి, ఓకేనా. ఇలా ఎడ్జ్కి ఒక కుట్టు వేసేద్దాం. ఇలా ఎడ్జ్ కుట్టు వేసిన తర్వాత దీన్ని నేనేం చేస్తానంటే ఇలా మలిచి పైన లూజ్ కుట్టు వేస్తాను అనమాట. ఇలా లూజ్ కుట్టు వేసి చేతి పని చేసిన తర్వాత దాన్ని తీసేస్తాను. ఓకేనా. ఇప్పుడు దీనికి హుక్స్లు పట్టి కాజాల పట్టి ఇంకోటి రెడీ చేసిన తర్వాత అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం చక్కగా ఇలా చూడండి, ఇక అవి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట. ఈ హ్యాండ్కి బాహుబలి హ్యాండ్స్, బుట్టలు మరీ లేవకుండా ఎంత సింపుల్గా తయారు చేసి చూపిస్తాను చూడండి. షార్ట్ కట్ మనకేంటి అంటే గంటలు చేసే పని కూడా చాలా తక్కువ టైంలో అయ్యేటట్టుగా నేను చూపిస్తాను ప్రతి పని కూడా, ఓకేనా. ఇప్పుడు ఈ అంచు అనేది మనకి కనపడ్డా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఉంచండి, లేదంటే జాయింట్ చేసుకుని తీసేయండి, అవసరం లేదు మనకి, ఓకేనా. క్లాత్ అయితే ఉంది కదా మనకి కటింగ్లో, అది కొంచెం అంచు వచ్చేసింది మనకి. దాన్ని మనం ఏం చేద్దామంటే పైన ఇలా జాయింట్ చేసి తీసేద్దాం. ఎందుకంటే మనం వేసేది కొంచెమైనా కూడా నీట్గా ఉండాలి కాబట్టి ఇంకా చూడండి ఇలా కుట్టేసి ఈ జాయింట్ని తీసేద్దాం. నిన్న కటింగ్లో కూడా మనం ఇది చూసాము, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా నేను తీసేసి ఇప్పుడు ఆ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అలాగే మళ్ళీ ఈ యొక్క ముక్కని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఒరిజినల్ పీస్ని తీసుకొని ఇక ఇటువైపు కాటు పెట్టుకున్నాం కదా. నేనైతే దీనికి బ్యాక్ ఫ్రంట్ తీయలేదండి, బుట్ట చేతులే కాబట్టి ఇలా పెట్టేస్తున్నాను. చూడండి ఇక్కడ నుంచి మనకి బుట్ట అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఏం లేదు, కొంచెం ఉండి లేనట్టుగా మనం పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. బుట్ట ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి చూడండి, కొంచెం ఉండి లేనట్టుగా ఇలా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. బుట్టని అక్కడొకటి పెట్టేయండి, ఓకేనా. దగ్గర పెట్టుకోవాలంటే క్లాత్ ఎక్కువగా పడుతుంది మనకి. ఇలా మనం హ్యాండ్స్కి డైరెక్ట్గా అంటే ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాం కదా మనం, ఈ ఎల్బో హ్యాండ్స్కి డైరెక్ట్గా ఇలా కుచ్చి పెట్టేసుకోవడమే. పెట్టుకున్న తర్వాత ఓన్లీ దీన్ని ఇలా కుట్టుకొని ఎక్కడి నుంచి అయితే కుచ్చి పెట్టామో మళ్ళీ అటువైపుకే చూడండి కొద్దిగా పలసగా చేసి పెట్టేయండి. ఇలా చూడండి ఓకేనా. ఇలా పెట్టేసుకుంటూ రండి. కొంచెం ఉండి లేనట్టుగా ఇలా మీకు జాయింట్ ఉన్నదే చూపిస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఆ జాయింట్ ఎలా వస్తుందో అని మీకు టెన్షన్గా ఉంటుంది. అందుకని పైన నేను జాయింట్ వేసిందే చూపిస్తున్నాను, ఓకేనా. ఇలా కొంచెంగానే పెట్టండి. కుర్చీ పెద్దగా పెట్టొద్దండి ఎప్పుడైనా, బర్రె కుర్చీ పెట్టొద్దు. చాలామంది నేను చూశాను బాహుబలి హ్యాండ్స్కి పెద్దగా ఫిల్టర్లు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే లుక్ అనేది పోతుంది అనమాట, బ్లౌజ్ యొక్క లుక్ పోతుంది, ఓకేనా. ఇలా అక్కడొకటి పెట్టేసి దీన్ని ఇలా తీసేయాలి. ఇంతే తీసేసి ఇక ఈ ఎగస్ట్రా ఉన్నదాన్ని అలా ఉంచేసి చంకలో కుట్లకి మనకి ఒకవేళ పట్టింది అనుకోండి ఉంచుదాం, లేదంటే తీసేసుకుందాం, ఓకేనా. ఎగస్ట్రా కొంచెం అక్కడక్కడ వచ్చిందని తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పల్చగా ఉంది కంటే దారం కొంచెం తెగుతుంది. ఇలా మనం ఇప్పుడు ఈ అంచు ఉంది కదా, ఈ అంచు కింది వైపుకి వేసుకోవాలి, ఇది పై వైపుకి. ఏనుగులు కూడా కరెక్ట్గా వస్తాయి. అటువైపు ఇటువైపు సమానంగా చూసుకొని పాదం అన్న ఖర్చు పట్టేసుకుని లోడింగ్ అనమాట. ఇది లైనింగ్ మధ్యలోకి వెళ్ళిపోతుంది మనకి, ఓకేనా. లోన కుర్చీకి ఏమో మనకి ఇది ఉండదు, ఓకేనా. లోన కుర్చీకి లోన క్లాత్కి ఏమో మనం డైరెక్ట్గా ఉంటుంది, పైన వరకే మనకి బాహుబలి హ్యాండ్స్ అనేవి వస్తాయి దీనికి, ఓకేనా. ఇలా చూడండి, మరీ బుట్ట ఎక్కువగా లేవలేదు, అట్లా అని మరీ తక్కువగా కూడా లేదనమాట, ఓకేనా. ఇలా అని దీన్ని మంచిగా ఇలా గీరి చూడండి. ఇలా గీరిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని మనం ఏం చేయాలి అంటే ఇలా చేతి పనికి ఇలా మలుచుకోవాలి, ఓకేనా. లాంగ్ కుట్టు వేసేసుకోండి. ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంకోటి కూడా ఇలాగే. ఇక మనం చేసేది ఏమీ లేదు. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. మనం ఏం చేసాము, ఏమన్నా కష్టపడ్డామో. బాహుబలి హ్యాండ్స్కి అందరూ కింది ముక్క కట్ చేసి పై ముక్క కట్ చేసి దానికి లోడింగ్ పెట్టి దీనికి లోడింగ్ పెట్టి చాలా కష్టపడతారనమాట. ఎన్ని అవసరం లేదు, డైరెక్ట్గా లోన్ ఏమో వేసుకోవడానికి నీట్గా ఇలా ఉంటుంది, బయట ఏమో చక్కగా మనకి ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. ఇలా చూడండి ఎంత నీట్గా ఉందో మనకి.
ఓకేనా. ఇలా ఇక ఈ హ్యాండ్ ఎక్కించుకోవటమే మనం. ఇక ఎక్కించుకొని తొడుక్కున్నాక ఇక ఇలా వస్తుంది అనమాట మనకు. ఓకేనా, చూడండి ఎంత బాగుందో హ్యాండ్, చాలా బాగుంది. మరీ హెవీ కుర్చీ లేదు, అలా అని తక్కువ కూడా మనకి లేదు, కొంచెం ఉండి లేనట్టుగా ఇక ఇలా లేస్తుంది అనమాట బుట్ట. ఓకేనా. ఇప్పుడు ఇక మనం ఇలా కుట్టిన దానికి కరెక్ట్గా ఇక చూడండి ఇలా మనం ఇక షోల్డర్ జాయింట్ చేసేసుకుందాం. ఓకేనా. ఇంక ఇలా ఇలా షోల్డర్ జాయింట్ చేసేసి హ్యాండ్ ఎక్కిస్తే సరిపోతుంది. ఇక నేను ఇవన్నీ వర్లాక్ చేసుకుంటానండి తర్వాతకి, వీడియో అయిపోగానే మళ్ళీ వర్లాక్ చేసుకుంటాను. మీరు వర్లాక్ లేకపోతే లోడింగ్ చేసుకోండి. లోడింగ్ ఎలా వేయాలో నేను ఒకసారి నా కామెంట్ సెక్షన్లో లోడింగ్ గురించి, షోల్డర్ లోడింగ్ గురించి అడగండి, నేను ఈసారి వీడియోలో చూపిస్తాను మీకు. ఓకేనా. చూడండి చక్కగా ఇలా మనం కటింగ్ అనేది చేసేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కొద్దిగా ఇలా వెనక్కని స్టిచ్చింగ్ చేసేయాలి. ఇలా చేసేసి థ్రెడ్ ఎగస్ట్రా ఉన్నదాన్ని ఇలా తీసేయాలి. ఓకేనా. ఈ భుజం మీద ఏంటి అంటే మనకి ఖర్చు బయటికి వెళ్ళినట్టుగా అనిపించొద్దండి, గలీజ్గా ఉంటుంది, కుట్టు అయితే పడాలి మనకి. ఓకేనా. ఇలా 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 వేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క చంక భాగం వైపుకి కరెక్ట్గా వేసి చేసుకొని ఇది చూడండి కొంచెం ఒక మా దారపోగు మందం ఎగస్ట్రా అనిపిస్తుంది కదా, దాన్ని ఇలా కలిపేసుకొని ఇక హ్యాండ్ ఎక్కించుకోవాలి. చూడండి అయితే ఉక్సులు పట్టి కాజాల పట్టి నేను మీకు చూపించలేదండి, నేను కూడా వేయలేదు. ఇక ఇదైతే మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఎందుకంటే దీని పని మొత్తం మనకు అయిపోయింది కాబట్టి మనకు పెద్దగా ఏం ఉండదు. మీకు తెలుసు కదా ఉక్సులు పట్టి కాజాల పట్టి ఎలా వేయాలో, నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఓకేనా. ఇలా ఒకటేమో 2.5 ఇంచుల పీస్ తీసుకోండి, ఒకటేమో ఇంచ అలా ఒక పీస్ తీసుకోండి. తీసుకొని ఇక ఇలా చూడండి ఫోల్డ్ చేసేసి, ఇది ఉక్సులు పట్టి అండి, ఇంక ఇలా ఇటువైపు ఫోల్డ్ చేసేసి ఇలా వేసేయండి. ఇది ఈజీ ప్రాసెస్, అందరికి వచ్చేది, కాకపోతే మళ్ళీ ఎలాగో నేను చూపించలేదు కదా అని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. నేను చూస్తూనే చకచక ఏ పీస్తోనైనా కూడా ఉక్సులు పట్టి కాజాల పట్టి నాకు తెలియకుండానే వేస్తానండి ఒక్కొక్కసారి. అవేంటి అంటే చాలా ఈజీ పని, ఏదన్నా ఉంది అంటే మనకి బ్లౌజ్లో ఉక్సులు పట్టి కాజాల పట్టి అనమాట. ఓకేనా. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇవి కొంతమంది ఏం చేస్తుంటారంటే ముక్కలు కట్టుకొని లైనింగ్ జాయింట్ చేసి ఒరిజినల్ జాయింట్ చేసి, ఇది కూడా చూశానండి, చాలా ప్రాసెస్ ఉంటుంది పాపం. అంత అవసరం లేదు, మనకి లిమిట్గా కొంచెంగా మనం ఇలా చేసుకున్నా చాలు, మనకి ఉక్సులు పట్టి కాజాల పట్టి నీట్గా వస్తుంది అనమాట. ఓకేనా. ఇలా ఇలా మనం మంచిగా పైకి తిప్పేసుకున్నాం అనుకోండి, లోన వైపు కూడా ఖర్చు గలీజ్గా ఉండదు మనకి. ఓకేనా. మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు పెట్టుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే సందు కనబడుతుందని 1.5 ఇంచు అలా పెట్టుకోండి, ఏం పర్వాలేదు, దానివల్ల మనకి ఇబ్బంది కూడా ఏమి లేదు. ఓకేనా. కాకపోతే ఖర్చు మాత్రం కరెక్ట్గా పట్టుకోండి ఇలా. కాబట్టి కొంచెం రఫ్లు మాత్రం మంచిగా చేసుకోవాలి, 2 కుట్లు పడేటట్టుగా చూసుకోవాలి. కాజాల పట్టి చాలా స్టాండర్డ్గా ఉండాలండి, ఉక్సుల పట్టి లోనకు మలుస్తాం కాబట్టి మనకు టెన్షన్ ఏమి లేదు. ఇలా మనం 2 కుట్లు వేసుకున్న తర్వాత ఇక మనం ఏం చేయాలంటే ఈ చంక భాగాన్ని ఎక్కించుకోవాలన్నమాట. సెంటర్ నుంచి ఎక్కియడం వల్ల మనకి ఏంటి అంటే ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉన్నా కూడా మనం ఒక సైడ్కి వదిలేసుకోవచ్చు. హ్యాండ్ ఎక్కువ వచ్చినా, బాడీ పార్ట్ ఎక్కువ వచ్చినా మళ్ళీ జాయింట్ అనేది మనం చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి. ఒకవేళ చంకలు సరిపోతుందంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇంక ఇలా మనం సెంటర్ నుంచి వేసుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా కూడా సెంటర్ అనేది చాలా ముఖ్యమండి హ్యాండ్కి. నేనైతే సెంటర్ నుంచే ఎక్కిస్తూ ఉంటాను ఇలా. ఇలా చూడండి ఇలా హ్యాండ్ ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి మనకి చంక పేలికలు కూడా పట్టలేదు, ఆ క్లాత్తోనే సరిపోయింది మనకి. ఇలా స్ట్రైట్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. ఓకేనా. ఇలా ఇక సేమ్ యాజ్ టీజ్గా ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే ఎక్కిద్దాం. ఎందుకంటే వీడియో మనం పెంచుకుంటూ పోతే చూపించిన పని 10 సార్లు చూపించలేమండి, ఎందుకంటే మీకు అది వీడియో అనేది బోర్ కొడుతూ ఉంటుంది, మొత్తం చూడలేము. కాబట్టి ఇక ఒక హ్యాండ్ నేను ఎలా అయితే ఎక్కించానో అలాగే దీనికి బ్యాక్ ఫ్రంట్ అయితే హ్యాండ్కి పెట్టలేదండి, నేను ఓన్లీ బాడీ పార్ట్కి పెట్టాను. ఎందుకంటే హ్యాండ్కి మనకు బుట్టలు వస్తాయి కాబట్టి అంత అవసరం అయితే ఉండదు. ఓకేనా. రాసి బుట్టకైతే పెట్టుకోవాలి. ఇంకా చూడండి ఎంత మంచిగా వచ్చిందో మనకి బుట్ట అనేది, మరీ హెవీగా లేదు, అలా అని చిన్నగా కూడా లేదు మనకి. ఓకేనా. మంచిగా వచ్చేసింది అనమాట బుట్ట అనేది. ఇలా చాలు, ఇక మరి ఇంతకు మించి కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకో హ్యాండ్ ఎక్కించిన తర్వాత సైడ్ జాయింట్ చూపిస్తాను.
నడుము అనేది 26 ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య నాకు 28 ఫ్రెండ్స్ కట్ స్టిచ్చింగ్ కటింగ్, దీనికి దానికి తేడా పెద్దగా ఏం లేదండి. ఒక 1/2 ఇంచ్ లూజ్ పెట్టి కట్ చేసుకొని కుట్టుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకుంటే మీకు 26 నేను ఎలా అయితే కుట్టానో 28 కూడా అలాగే ఉంటుంది. ఓకేనా? ఇలా మనం 9.5 ఈ యొక్క చేయి లూజ్ పెట్టేసి కరెక్ట్గా చూడండి 9.5 పెట్టేశాను నేను. పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవటం. ఇక 2 ఇంచెస్ చూసుకుంటూ మనం 2 ఇంచులు పెట్టాం కదా ఇటు, ఇక మీరు మొత్తం కొలవాల్సిన అవసరం లేదు. నేను 3 ఇంచులు పెట్టాను, 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం వదిలేసి ఇక మనం మిగతా 2 ఇంచులు ఇటు సైడ్ మొత్తం కింద నుంచి పైదాకా ఇలా చూసుకుంటూ రావడమే. ఇక పెద్దగా మనకి ఇక్కడ చాకిరీ అనేది ఏమి ఉండదండి, ఈజీగా అయిపోతుంది మనకి. ఓకేనా? ఇలా ఇక అటు సైడ్ కూడా అలాగే చూశారు కదా. ఈరోజు వచ్చేసి మనం చక్కగా బ్లౌజ్ ఎలా మనం స్టిచ్చింగ్ చేసామో మొత్తం కుట్టిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఇలాగే ఇక ఏం లేదు, దీని ఎమ్మటి 2 ఇంచులు పెట్టి వేసుకొని కస్టమర్ వచ్చిన తర్వాత వేసి చూసి ఏదైనా చేతుల దగ్గర కానీ నడుము దగ్గర కానీ లూజ్ ఉంటే కొద్దిగా మళ్ళీ ఒక్కసారి రిస్క్ తీసుకొని వేసామనుకోండి, చాలా చక్కగా మనకి బ్లౌజ్ అనేది ఇక కొలతలతో సహా వాళ్ళకి మనం అప్పచెప్పిన వాళ్ళం అవుతాం. ఓకేనా? చూడండి ఎంత ఈజీగా అయిపోయింది ఫ్రెండ్స్ కట్. ఈ బ్లౌజ్ మనకి మనం 1 డాట్ బ్లౌజ్ కుట్టినా ఈ బ్లౌజ్ కుట్టినా కూడా ఒకటే రేటు, కాకపోతే ఇదేంటంటే కొంచెం రిచ్గా ఉంటుంది, అది కూడా కొంచెం బాగుంటుంది చిన్నపిల్లలకి. ఇదేమో కొంచెం పెద్దవాళ్ళకి ఫ్రెండ్స్ కట్ బాగుంటుంది. ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య 1 డాట్ బ్లౌజు కొంచెం పెద్ద ఏజీ వాళ్ళకి కూడా బాగుంటుందా అని. చూడండి సైడ్ జాయింట్ కూడా ఎంత నీట్గా వచ్చేసిందో మనకి, చాలా చక్కగా నీట్గా ఎక్కడ ముడత అనే మాట లేదనమాట, చక్కగా వచ్చేసింది. హ్యాండ్ కూడా బాగుంది చూడండి, చక్కగా మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్ మొత్తం కరెక్ట్గా వచ్చేసాయి అనమాట. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.